1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అరేంజ్డ్ మ్యారేజ్లు నిలబడవు, పోరాడి లవ్ చేసుకున్న లవ్ మ్యారేజ్లు నిలబడవు. ఏం జరుగుతుంది ఈ సమాజంలో మ్యారిటల్ రిలేషన్ కనే క్వశ్చన్ మార్క్. ఫిజికల్గా మమ్మల్ని దూరం పెట్టి స్టార్ట్ చేసింది మేడం. దూరం పెట్టి స్టార్ట్ చేసింది. ఏమైంది, ఎందుకైంది, నేను నాకు కొంచెం ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఇంకా నాకు మీదకి వెళ్ళిన 2-3 సార్లు ఫోన్ చేసింది మేడం. నాకు అక్కడే ఫస్ట్ ఆమె మీద అనుమానం వచ్చి పాయింట్ అదే మేడం. తన వస్తుంటే తిని కూడా నేరుగా కూర్చొని ఎదురుగా కూర్చొని చూడడం లాంటివి స్టార్ట్ అయింది మేడం. బ్యాక్ సైడ్ స్కిన్ డ్యామేజ్ అయింది మేడం. అడిగాను, ఏమంటుంది? తెలియదు నాకు. ఆవిడ ఒంటి మీద ఏం జరిగింది అనేది ఆవిడకి తెలియదా? అరే నువ్వు వాళ్ళని గెలికినావు అనుకో, నిన్ను నడి రోడ్ మీద నరికి పడేస్తారు వాళ్ళు. నీకు ఊళ్ళో పరువు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఆగుతున్నారు. నీ ఊళ్ళో ఇటుక మీద అని ఎవరన్నారు? నా మిస్సెస్ అన్నారు. ఆవిడ వెళ్ళిపోవడం, నువ్వు బతులాడడం, తెచ్చుకోవడం ఇదంతా కామన్ గా నడుస్తుందిగా. ఇక్కడ ఏం అడుగుదామని వచ్చారు? ఫైనల్ గా ఏంటంటే ఏమైంది? మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు రిపీటెడ్ గా? ప్రతి నిమిషం ప్రతి క్షణం అసలు ఎట్లా అంటే అసలు ఏం అర్థం కాదు ఆయనతో ఉంటే. అంటే నాతో సెక్సువల్ గా సంబంధం ఉండదంటే అమ్మాయి దూరంగా ఉంటది, అందుకే నాకు అనుమానం. ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాటలతో వేధిస్తే మనసు చచ్చిపోయినాక ఇంకెట్లుంటది చెప్పు మేడం. సో మీ ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు చెప్పిన సార్. పిల్లల వయసు ఎంత, ఏం చదువుతున్నారు? మేడం పెద్ద అబ్బాయి ఫస్ట్ క్లాస్, చిన్న అబ్బాయి ఏమంటారు అంగన్వాడీలో వెళ్తున్నారు. మీ అత్తగారు ఎక్కడ ఉంటారు? అత్త మామలు? అత్తమ్మయ్య మామయ్య ఊళ్ళో ఉంటారు. అత్తమ్మ ఎక్స్పైర్ బిఫోర్ మ్యారేజ్ ముందే చనిపోయింది. అత్తమ్మ, ఫాదర్ మాత్రమే ఉన్నాడు. అంటే మీకు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కదా, ఏమైనా లిటిగేషన్ అయిందా? కంఫర్ట్ గానే అయిపోయింది? లవ్ కమ్ మ్యారేజ్డే లేకపోతే మీరు వెళ్ళిపోయి చేసుకోవాలి? లేదు లేదు మేడం, లవ్ కమ్ మ్యారేజ్. ఓకే. ఇప్పుడేంటి అసలు చక్కగా ఆ అమ్మాయికి మాక్సిమం ఇష్టమైన భర్త దొరికినట్లే లెక్క, ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఉన్నంతలో ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సపరేట్ ఫ్యామిలీ కూడా ఎక్కడ ప్రెజర్ చేయాలి, అత్తగారితో కలిసి ఉండడానికి ఇష్టపడింది. ఎందుకంటే ఆవిడకి అక్కడ అమ్మాయి లేరు. కాపురం నిలబెట్టుకుంటే ఇది ఒక కుటుంబం కింద లెక్క. మీరు, మీ అత్తగారు, మీ అమ్మగారు, 2 పిల్లలు, హ్యాపీ కుటుంబం. పిల్లకి ఏం కష్టం వచ్చింది? 2023 సెప్టెంబర్ అక్టోబర్ పీరియడ్ లో స్టార్ట్ అయ్యింది మేడం. మమ్మల్ని మెల్లగా దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఓకే. అంటే ఫిజికల్ గా దూరం పెడుతుంది. మీ మధ్య దాంపత్య బంధం లేకుండా దూరం అయింది. ఎందుకు సడన్ గా అంతా? మేమే అదే అయిపోయినాం. అసలు ఏమైంది అప్పటి వరకు మాతో మీరు ఏం వర్క్ చేస్తానన్నారు? సబ్ కాంట్రాక్ట్ చేస్తాం మేడం. ఎంత సాలరీ వస్తుంది? ఇన్కమ్ సాలరీ కాదు మేడం, మేమే ఓన్ గా చేస్తాం. మా ఇన్వెస్ట్మెంట్ బేస్ అయ్యి. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా ప్రాపర్టీస్ కొన్నారా? లేదు మేడం, ఏం కొనలేదు. బిఫోర్ మ్యారేజ్. ఇక 23 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మాకు ఫిజికల్ గా మమ్మల్ని దూరం పెట్టి స్టార్ట్ చేసింది మేడం. దూరం పెట్టి స్టార్ట్ చేసింది. ఏమైంది, ఎందుకైంది, నేను నాకు కొంచెం ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎంత చేసినా లేదు, నాకు కొంచెం ఫిజికల్ గా లేదు, ఇష్టం లేదు, అది లేదు, ఇవి లేదు అనుకుంటూ వచ్చింది. ఏం చాలేదు, మాకంత ఇంట్రెస్ట్ లేదు, మీరు పని చేసుకుంటున్నారు కదా, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటే ఏదో చెప్పుకుంటూ వస్తే అది అంత పెద్దగా పట్టించుకోలేము మేము. అది ఇంత ఇష్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మెల్లగా 24 జనవరిలో మాకు కొంచెం తన పైన అనుమానం వచ్చింది మేడం. కొంచెం మా ఇద్దరి మీద చిన్న ఇష్యూ అయింది మేడం. ఆ తర్వాత మళ్ళీ మేమే సర్దుమనిగాము. అమ్మాయి ఏం జాబ్ చేయదు కదా, హౌస్ వైఫ్. అనుమానం వచ్చేంత పనులు ఏం చేసింది? అక్కడ గంటలు మాట్లాడాక అమ్మ లేదు మేడం, పని బయటికి వెళ్ళి ఏం పని చెయ్యట్లా, 2 పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. వెళ్తే అంగన్వాడీ దాకా చిన్నపిల్లని తీసుకెళ్ళి రావటం తప్ప ఇంట్లో పని అత్తగారితో ఇవి సరిపోతాయి. అంతలా మీకు డౌట్ ఎందుకు వచ్చింది? దగ్గరికి రాకపోవడం ఒకటి, 2 బయటకు వెళ్ళాము, మీదకి వెళ్ళాము. పిఆర్ ఆఫీస్ మీదకిలో ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాము. ఆ రోజు మా ఇంట్లో ఎవరు లేరు. మేము అమ్మ అంటే మా సిస్టర్ మదర్ కూడా లేదు. ఇక అనకూడదేమో, మళ్ళీ అంతవరకు అంటే సిస్టర్ మదర్ అందరు ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో, లేదు మా ప్రాబ్లమ్ అర్థం చేసుకున్నదేమో అనుకున్నా. ఆ రోజు ఎవరు లేరు. ఫిజికల్ గా దగ్గరికి వచ్చి అసలు రానివ్వలేదు. ఆ రోజు ఇంకా నాకు మీదకి వెళ్ళిన 2-3 సార్లు ఫోన్ చేసింది నాకు అక్కడే ఫస్ట్ ఆమె మీద అనుమానం వచ్చే పాయింట్ అదే మేడం. ఎక్కడున్నారు? మేము ఇంటర్ నుంచి బయలుదేరి 30 మినిట్స్ కూడా ఫోన్ చేసి ఎక్కడున్నారా, నాకు ఫోన్ చేసి పోయినావా అని అడగాల్సింది ఎక్కడున్నారా అడిగింది. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ మళ్ళీ అడిగింది. నిన్న రాకుండా ఫోన్ ఈ రోజు ఇంత సడన్లీ రావడం ఏంటి అని డౌట్ వస్తుంది. తర్వాత అప్పటికే 2 మంత్స్ మాకు ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉంది. ఎప్పుడు స్టోరీ ఇది? 24 జనవరి, 2 years బ్యాక్ స్టోరీ.
తర్వాత కొంచెం ఇష్యూ అయింది. తనకు అది ఇది అది చేసినాం. ఏం అది లేదని చెప్పేసి సాఫీగానే నడిచినాం మేడం. 24 సెప్టెంబర్‌లో స్టార్ట్ అయింది మేడం ఇష్యూ ఇగ. లేదు ఓ రోజు ఇంత ఇంత పెద్దగా అయింది మేడం గొడవ. నీ దగ్గర ఎందుకు రానివ్వను, నేను రానివ్వను, అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, కాపురం చేయ. పెద్దగా అయింది మేడం ఇగ. ఇష్యూ పెద్దగా అయిపోయింది. వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది గొడవ పెట్టుకొని. మళ్ళా మా రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి పంపించేసారు. మళ్ళీ ఒక 1 మంత్ కూడా లేదు. మళ్ళీ ఇష్యూ అయింది. పెద్దగా కొట్లాడింది. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళొచ్చి ఇప్పుడు మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు డిసెంబర్‌లో వచ్చింది. 24 డిసెంబర్. అంటే మళ్ళీ మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కలిపేవాళ్ళు ఎవరు? మా రిలేటివ్స్ ఉన్నారు. ఇంట్లోనే మాట్లాడి అడ్జస్ట్‌మెంట్ చేసుకునే ప్రయత్నం చేశాం. అది ఎంత ప్రయత్నం చేసినా తను అడ్జస్ట్ అవ్వట్లేదు. అసలు ఏం ప్రాబ్లము అనేది క్లారిటీ చెప్పదు. మాకేమైందంటే ఇగ తరచుగా తన మీద మెల్లిగా అనుమానం పెరిగింది. ఆమె ఇంకెవరితోటో ఇల్లీగల్‌గా ఆమె ఎప్పుడైతే నవంబర్‌లో ఎళ్లి డిసెంబర్‌లో వచ్చింది మేడం. అప్పుడు నేను తనని బాగా పరిశీలిస్తే తన అల్మారాలో 2 సిమ్ కార్డ్స్ దొరికాయి. అబ్బో! హ్మ్. అవి నేను ఇప్పటివరకు కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్‌కి ఎళ్లి గాని ఎంక్వైరీ చేపించలేదు మేడం. ఎందుకంటే నేను లోకల్‌గా కొంచెం నేను మండలాల్లో అన్ని పరువు విలేజ్‌లో ఉన్నది కాస్త. పరువుంది. నేను కాంటాక్ట్ చేస్తాను. ప్రతి సర్పంచ్‌తో కాంటాక్ట్ ఉంటది. మళ్ళీ పోలీస్ స్టేషన్‌కెళ్తే మనకు బాగోదని చెప్పేసి చేయలేను. ఇప్పటికి అదే గొడవ అవుతుంది మేడం. మళ్ళీ ఎళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న సెకండ్ సారి. ఇప్పటికే 2, 3 సార్లు చెప్పారు. 3, 4 టైమ్స్ అయిపోయింది. మరి ఏంటి ఇతను అసలు వస్తదా? అసలు మాకెక్కడ ఆవిడకి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని మీకు డౌట్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు నాకు. మేడం ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ఫిజికల్‌గా దూరం పెట్టడము. హ్మ్. ఫిజికల్‌గా దూరంగా పెట్టి ఆ! అవును నాకొకడున్నాడు ఏం చేసుకుంటావో చేసుకో అనటం ఇవన్నీ కామన్ కదా! అలా కామన్ గాని మేడం ఇగ డైవర్స్ నాకు ఇచ్చేస్తాను. నాకు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయి. నీతో నేనుండను. నాకు నువ్వు కాకపోతే మంచోడు దొరికేవాడు. నా హ్మ్. వెనకపడి నా జీవితం నాశనం చేసావు. మాక్సిమం ఇట్లాంటి డైలాగులు మీ ఇంట్లో ఉంటాయి. యెస్. కోపాలు, గొడవలు జరిగినప్పుడు. అవును. అవి నిజమని ఎలా అనుకుంటారు? కోపాలతో అనే మాటలని నిజమని నాకు ఎలా సిమ్ అంటారు? కార్డ్స్ దొరకడం ఒకటి. సిమ్ కార్డు క్లారిటీ అడిగితే సరిపోయేది కదా! హ్మ్. ఏంటి సిమ్ కార్డ్స్ అని? ఆ! అవి నువ్వు తీసుకొచ్చినవే అన్నది. ఆ? అందుకొరకే దాన్ని నేను పెద్ద ఇష్యూ చేయలే. అవి నువ్వు తీసుకొచ్చి పెట్టినవే అన్నది. నువ్వు హ్మ్. తీసుకొచ్చినవే అప్పుడు మనం ఇంట్లో వాడుకుంటూ పక్కన పెట్టినవే అన్నది. అని నీ మీద అందా? హ్మ్. ఓకే. అంటే నేను దానికోసం కూడా పెద్దగా అలిగేషన్ చేయలేదు. కాదు నువ్వు పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చినవి అంటే నువ్వు తీసుకొచ్చావా లేదా అనేది క్లారిటీ నాకు ఉంటది తెలుసు మేడం. కదమ్మా! నాకు తెలుసు. అప్పుడు నువ్వు అనాలా నేను తీసుకొచ్చానా లేదా నాకు క్లారిటీ ఉండదా? ఆ! ఏంటి నీ భాగోతం ఏంటని నాకు తెలుస్తుంది అని మీరు డిస్కషన్ పెంచాలి కదా విషయం కనిపెట్టడానికి. నేను మీకు పెంచా విషయం మేడం. తెలిసిన తర్వాత కూడా అమ్మాయి కోప్పడుతుంది, ఎళ్ళిపోతుంది. మళ్ళీ బతిమలాడుకుంటున్నారు. మీరే తెచ్చుకుంటున్నారు. ఆవిడేమి రావట్లా మీ దగ్గరికి. అవును మేడం. మీ ఇదైతే మీ వాస్తవం. అప్పుడు ఇంత అనుమాన పడకూడదు కదా! మీకు ఆ! అనుమానం సిమ్ కార్డ్‌లు ఉన్నాయి అన్న తర్వాత మీరసలు వదిలేయాలి. అది క్లారిటీ వచ్చేదాకా నా దగ్గరికి రావద్దు. మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ పోనీలే సిమ్ కార్డ్‌లని మనమే సర్దుకుంటున్నాం. కానీ బ్రెయిన్‌లో మాత్రం ఉంది మేడం. పెరిగిపోతుందది. ఇక ఇప్పుడు రీసెంట్‌గా ఎప్పుడెళ్ళిపోయింది? రీసెంట్‌గా మొన్న సెకండ్ రోజు పోయింది ఆ మేడం. సిమ్ కార్డ్‌లు తప్ప, మీ దగ్గరికి దూరంగా ఉండడం తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా వేరే ఎవిడెన్స్ లేవు మేడం నా దగ్గర. సరే ఇప్పుడు ఎళ్ళిపోయి ఎంత కాలం అయింది? 20 డేస్ అవుతుంది మేడం. 20 డేస్. అవును మేడం. 20 డేస్‌కి టీవీ షో దాకా రావడం ఎందుకు? మీకు 2, 3 ఇయర్స్ నుంచి ఇదంతా అలవాటే కదా! ఆవిడ ఎళ్ళిపోవడం, నువ్వు బతిమలాడడం, తెచ్చుకోవడం ఇదంతా కామన్‌గా నడుస్తుందిగా. అందుకే మేడం ఇక్కడేం అడుగుదామని వచ్చారు? ఫైనల్‌గా ఏందంటే మీ అడ్వైస్ తీసుకొని అసలు తను వస్తదా? రాదా? హ్మ్. రాకపోతే డివోర్స్ ఇచ్చినా పర్లేదు. తను వస్తా అంటారంటే ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మేడం. హ్మ్. రాకుంటే డివోర్స్ అయినా పర్వాలేదు. వస్తానంటారంటే చక్కగా కాపురం చేసుకుంటాం. 2 చేయనంటే? ఆ! కాపురం చేయను, విడాకులు ఇవ్వను. నేనిక్కడ ఉంటాను. పిల్లలకి మెయింటెనెన్స్ పంపించు. అంటే ఏం చేస్తాం? మూడో ఆప్షన్ ఒకటుంది ఇక్కడ. హ్మ్. దానికేమంటావు? మీ అడ్వైస్ కావాలి మేడం. మాకు అది తెలియక మీ దగ్గరకొచ్చాం. తన ఫ్యామిలీ మ్యాటర్స్‌లో పెద్దగా తెలియకపోవడం అనేమి లేదు. మీకు వయసు రాగానే తెలిసింది ఒక అమ్మాయిని లవ్ చేయాలి. అవును. అది ఆటోమేటిక్‌గా తెలుస్తాయి. అవును. కొన్ని సహజమైన లక్షణాలు ఇవన్నీ. యెస్ మేడం. మంచి అమ్మాయి అనుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. ఆ పిల్ల మంచి పిల్లే. ఇక్కడేం పెద్ద ఆ పిల్ల చెడ్డ పిల్లేం కాదు. హ్మ్. 2 సిమ్ కార్డ్‌లు నువ్వు తెచ్చావో, ఆవిడ తెచ్చారో మీ ఇద్దరికీ గుర్తులేదు. హ్మ్. కానీ ఎవరు తగ్గారు అనే దాని మీద దీని సాక్ష్యం డిపెండ్ అయ్యి ఉంటది. నువ్వు తగ్గావు. పోనీ ఎవరో ఒకళ్ళ ముందు ఆ పిల్ల ఇంపార్టెంట్, పిల్లలు ఇంపార్టెంట్, అమ్మాయి ఇంపార్టెంట్ అనుకోని తగ్గావు. వన్స్ నువ్వు తగ్గేసిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ రిపీటెడ్‌గా మాట్లాడటం వల్ల యూజే లేదు. ఎప్పుడన్నా కేసులేసుకున్నప్పుడు పాయింట్ ఎవిడెన్స్ కింద వాడుకుంటావు తప్ప. దీన్ని బేస్ చేసుకొని ఆవిడ క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేయటం అస్సలు కుదరదు. ఇవి మీకు అనుమానాల కింద లెక్క. ఆవిడకి అక్రమ సంబంధం ఉన్నట్టు కాదు. అర్థమవుతుందా? నిజంగా అక్రమ సంబంధం ఉన్నవాళ్ళు ఊరికే దొరికేస్తారు. పెద్దగా ప్లాన్‌లు కూడా చేయవసరం ఆళ్ళు ఎంత ప్రిపేర్ అయినా కూడా దొరుకుతారు. సో, మీ ఆవిడకి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో నాకు రీచ్ అవ్వట్లేదు. 2 పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి మనం వెళ్తున్నాం తప్ప ఆ అమ్మాయి రావట్ల. అంటే మీ ఆవిడతో మాట్లాడితే తెలుస్తది. నీతో ఎంత సఫర్ అవుతుంది అని. యెస్ మేడం. ఆవిడ హ్మ్. రియాలిటీ అక్కడ ఆగింది. ఇక్కడ అవును. కాదు. అవును. ఇక్కడున్నది ఎందుకెళ్ళిపోతుంది నా దగ్గరికి రావట్లా? ఎందుకెళ్ళిపోతుంది 2 సిమ్ కార్డులు దొరికినియి. ఎందుకెళ్ళిపోతుంది నాతో పడుకోవట్లా? ఆ! పోన్లే ఎళ్లి తెచ్చుకుందాం. ఇదే. లేదు మేడం. అయితే ఏందంటే మేమెప్పుడు ఆళ్ళ దగ్గరికెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గరికెళ్ళి ఆళ్ళని పెద్ద మనుషులు పిలిపిస్తారు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. హ్మ్. అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. హ్మ్.
వాళ్ళే పిలిచేసి మా ఇద్దరి మధ్య సర్ది చెప్పి సరే చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారు కదా! ఎందుకు ఇంత దూరం వచ్చావు? లేదు మేడం. అసలు నేను చాలా ఇప్పుడు ఆ అమ్మాయికి నలిగిపోతున్నాం. ఫోన్ మేడం చేసినా, ఈ విషయం గురించి మాట్లాడినా, నా పరువు టీవీ షో దాకా పెడతాను. నేను లీగల్‌గానే వెళ్తానంటది. మీది చాలా చిన్న విషయం. లేదు మేడం. చాలా చిన్న విషయం కాదు మేడం ఇది. పెద్ద విషయం ఏంటో చెప్పండి. ఏందంటే మీరు ఇంత తను పెద్దగా ఏం ఫీల్ అవుతున్నారు? మా ఎపిసోడ్‌లు చూస్తున్నారా? చూసాను మేడం. చచ్చిపోతున్నాం కేసులు చేయలేక. లేదు మేడం. అంత దరిద్రంగా ఉంటున్నాయి ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్‌లు గాని, లేదా కష్టాల విషయానికొస్తే అంత పెద్ద పెద్ద కష్టాలు ఉంటున్నాయి. మీది కష్టాలే లేవు. చిన్న ఫీలింగ్స్‌కి లేదు సంబంధించినవి. మేడం. ఇవి లేదు. కూడా వాస్తవానికి అడ్జస్ట్ ఏందంటే అవ్వకపోతే ఇద్దరు పిల్లలు రోడ్డు మీద పడతారు అర్థమవుతుందా? లేదు మేడం. అక్కడ ఏందంటే మాకేమైంది మేడం, మా ఇంటికి ఒక బ్రదర్ వస్తుండే. మా కజిన్ బ్రదరే. అంటే ఆళ్ళు కొంచెం అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్స్. మనకేమన్నా అవసరాలున్నా, ఏమన్నా ఉన్నా మనం పోతుంటిమి, చూస్తుంటిమి. తరచుగా నాకు తను మా ఇంట్లో వచ్చి వల్గర్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు బయట ఏదో ఇద్దరు అబ్బాయిలు ఉన్న దగ్గర మాట్లాడాల్సిన విషయాలు మా ఫ్యామిలీలో స్టార్ట్ చేశాడు. మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఒక 1, 2 మంత్స్ గమనిస్తే తన యొక్క వల్గారిటీ స్టార్ట్ అయింది. మా మదర్‌కి చెప్పాను. అమ్మ తను రావద్దని చెప్పు. నేను చెప్తే బాగోదు. కొట్లాటకొస్తది అని మా అమ్మకి చెప్పాను. మా అమ్మ డైరెక్ట్ చెప్పలేదు. మా అమ్మ కొంచెం తెలవదు మేడం. మెల్లిగా తన వస్తుంటే తిని కూడా వచ్చి డేర్‌గా కూర్చొని, ఎదురుంగా కూర్చొని చూడడం లాంటివి స్టార్ట్ అయింది మేడం. తనెళ్ళిన తర్వాత "ఏమైంది అసలు? ఎందుకు అది చేస్తున్నావు? అతనొచ్చి ఈడొచ్చి వల్గారిటీ మాట్లాడడం ఏంది? నువ్వు అపోజిట్ కూర్చోవడం ఏంటి?" నాకు ఇంకొంచెం లొల్లి ఎక్కువైంది మేడం. రోజు సెప్టెంబర్‌లో లొల్లైనప్పుడు నాకు కొంచెం ఎక్కువ అనుమానం వచ్చేసి, నేను కొద్దిగా గొడవ పెట్టుకున్నా మేడం తనతోటి. "నువ్వు మా ఇంట్లోకి రాకురా. ఇక్కడి నుంచి మా ఇంటికే రాకు. నాకు నీ మీద అనుమానం. అంతే. నువ్వు నా ఇంట్లోకి రావాల్సిన పని లేదు" అని చెప్పి లొల్లి పెట్టుకున్నాను మేడం. ఆ రోజు లొల్లి పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి తనకు నాకు రిలేటెడ్ లేదు. బంద్ అయిపోయింది. అప్పటి వరకు అక్కడే జరిగింది. ఆ తర్వాత ఏమైంది మేడం, మా గ్రామంలోనే ఒక ల్యాండ్ ఇష్యూ పర్సన్స్ ఉన్నాయి వేరేడు. మా ఇంటికి వెనకాల ఉంటది ఇల్లు. ఆడు కొత్తగా కన్‌స్ట్రక్షన్ ఇల్లు చేస్తున్నాడు. అతనికి నాకు వేరే మా సాగు భూమి దగ్గర ఇష్యూ అయింది. అది గవర్నమెంట్ ప్లేస్‌లో కన్‌స్ట్రక్షన్ చేశాడు. నేనేందంటే కొంచెం చదువుకుని ఊకుని ఊళ్ళో ఏం చేస్తుంటే ఎక్కడైనా నాకు తప్పు జరిగితే క్వెషన్ చేయడం. ఆ క్వెషన్ చేయడమే నాకు ఈరోజు నా వైఫ్ దగ్గర నుంచే నాకు శాపం అయిపోయిందన్నట్టు. అతనికి నాకు బాగా పెద్ద గొడవైనది మేడం. అయిందా కన్‌స్ట్రక్షన్? కన్‌స్ట్రక్షన్ అయింది. తనకి నాకు విభేదాలు చాలా పెద్దగయినాయి మేడం. ఈ సెప్టెంబర్‌లో గవర్నమెంట్ ల్యాండ్‌ని అతను కబ్జా చేసుకొని కబ్జా కూర్చున్నాడా? చేసుకొని ఏం చేసేవాడు దాంట్లో? ఇల్లు కట్టేసాడు. ఇల్లు కూడా కట్టాడు. మా ఇద్దరి మధ్యల భూతగాదాలకెళ్తే, మా లైఫ్ పార్ట్నర్ అతనికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను హింసిస్తున్నట్టుగా అనుమానం వచ్చింది నాకు. ఆ? ఎట్లా అంటారంటే మా ఇల్లు వెనకాల ఇల్లు మేడం. ఇల్లు అనగానే ఇల్లు ఇల్లు మీ ఇద్దరు పొడుచుకునే అంత పెద్ద తగాదాలు అయినాయి నడుస్తున్నాయి. మేడం. మీ ఆవిడ గోడ దూకేసి వచ్చి మీ ఆవిడతో అక్రమ సంబంధం అయితే పెట్టుకోడు. నువ్వు కష్టపడుతుంటే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీ ఆవిడకి ఇంకా కష్టంగా అనిపిస్తది. అరే! ఆడి మీద కోపం వస్తది ఇంకా. నా భర్తని ఇంత టెన్షన్ పెడుతున్నాడని. అతనితో అక్రమ సంబంధం మేము ఎందుకు అదే ఫీల్ పెట్టుకుంటది? మేడం. మేము కూడా అదే ఫీల్. మేమేందంటే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? అంటే ఎవిడెన్స్ అంటే మా దగ్గర పెద్ద సాక్ష్యాలు మేడం అసలు మేడం. కనీసం వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు మేడం సందు పక్కన రాత్రిపూట్ల గోడ దూకారు ఇట్లా ఏదో ఒకటి ఉంది ఉండాలిగా. మేడం. మాకు అనుమానం ఏందంటే తను ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయింది. ఇంటికి పక్కకే కాబట్టి మా వాళ్ళు ఏ పని చేస్తున్నా తన స్లాబ్ పైన కూర్చోవాలా. తన ఓకే. స్లాబ్ పైన కూర్చోవాలి. మా ఇంటి సైడ్ చూడాలా. స్లాబ్ హ్మ్. పైన కూర్చోవాలి. మా ఇంటి సైడ్ చూడాలా. మా వాళ్ళు ఒకరోజు ఏమైంది, నాకు గొడవ అయింది కదా! నాకు అప్పటి వరకు మా కజిన్ బ్రదర్‌ని తిట్టాను. అది వాస్తవం, అవాస్తవం తెలవదు. ఒకరోజు ఏమన్నానంటే అనుమానం వచ్చేసి ఇట్లనే అవునే, నేను మొన్నటి వరకు మా అన్న అనుకున్నా. ఇదంతా నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా. ఆహా! పలానా పర్సనా ఇదంతా గేమ్ ఆడుతుంది ఆళ్ళతోటేనా? నాకు పలానా వ్యక్తితోటే నువ్వు గేమ్ ఆడిస్తున్నావా? అని నేను తిట్టాను. అరేయ్! నువ్వు వాళ్ళని గెలికినావనుకో, నిన్ను నడి రోడ్ మీద నరికి పడేస్తారు వాళ్ళు. నీకు ఊర్లో పరువు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఆగుతున్నారు. నీ ఊర్లో ఇటుక మీద అని ఇటుక ఎవరన్నారు? నా మిసెస్ అన్నది. నా మిసెస్ "నువ్వు వాళ్ళని టచ్ చేసావనుకో నీకు ఊర్లో ఇటుక మీద ఇటుక సరే పెట్టి" నీకు మంచే చెప్తుంది కదా! మనం చిన్నోళ్ళం ఎందుకు అనవసరంగా తగ్గుందాం. ఎందుకు మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా కదా! మనకున్నదే మన ఇద్దరు పిల్లలు. ఈ టైంలో నువ్వు రై అని ఫైటింగ్‌కెళ్తున్నావు. సైకలాజికల్ ప్రాబ్లమ్ వల్ల ఎళ్తున్నావా? నిజంగా కోపం ఉండి ఎళ్తున్నావా? దేశాన్ని ఉద్ధరిస్తానికి ఎళ్తున్నావా? ఏంటంటే తర్వాత సంగతి అవును మేడం. మన నలుగురం ఇంపార్టెంట్ కదా! అవును మేడం. వద్దు వాళ్ళతో పెట్టుకోకు. వాళ్ళు తెస్తే చంపేస్తారు మనల్ని అంటాం కదా! అది కూడా. ఆ! కామన్‌గా నీ ఓకే. మంచి కోసం చెప్పుండాలి కదా! చెప్పుంటది. మీరన్నట్టు దాన్ని నువ్వెందుకు మీరన్నట్టు ఇప్పుడు మీరన్నట్టు రమ్య గారు ఈ మాట అనగానే ఆడితో ఉంది, ఈడితో ఉంది అంటే అవ్వదు కదా! ఇలా రమ్య గారు ఏదో మా ఆవిడతో మాట్లాడేసి ఉంటది. అందుకే ఆవిడకి ఫేవర్‌గా మాట్లాడుతుందంటే అనుకో అదంతా అజంప్షన్ అను అయిపోతది కదా! అనుకోం మేడం. అలా అనుకోలేం మేడం ఆ! నేను. తను మా ఇల్లు దాటితే అక్కడి నుంచి చూడరా. నేను బాగా గమనించాను ఇంకా తర్వాత. ఇళ్ళు పక్క పక్కన ఉన్నాయి. హ్మ్. ఇద్దరు కలిసి ఎళ్తున్నా గాని వాళ్ళెళ్తున్నా మనం కనిపిస్తారు. మనం వెళ్తున్నా వాళ్ళకి కనిపిస్తాము. అవును మేడం. ఇందులో మళ్ళీ డౌట్ ఎక్కడుంది నీకు? మళ్ళీ ఇదో పెద్ద చెప్పకూడని స్టోరీ లాగా చెప్తున్నావు. లేదు దీనివల్ల మేడం. నీ సైకలాజికల్ డిప్రెషన్ మాకు కనిపిస్తుంది. పోన్లే ఇది కూడా మంచిదే చెప్పండి. ఓకే మేడం. అది మాకొచ్చింది మేడం అక్కడి నుంచి. ఆ! ఇదెప్పుడు ఇన్సిడెంట్‌లో మీకు ఈ డౌట్ రావడం అనేది? లాస్ట్ 1 ఇయర్ కింద. 1 ఇయర్ క్రితం. హ్మ్. ఓకే. తర్వాత ఏమైంది? తర్వాత నుంచి అంటే తన మీద రాకపోతుండే మేడం. తరచు గొడవలైతే నేను ఉండను, కాపురం చేయను. ఒకటే నాకొద్దు. నువ్వు నాకొద్దు అని కాపురం చేయను. నేను వెళ్ళిపోతా.
మీ ఆవిడ ఇప్పటికి 3 సార్లు, 4 సార్లు ఎళ్ళిపోయే స్టేజ్‌లో నీ బిహేవియర్ ఉంది అంటే, చేతులారా కాపురం నాశనం అవుతుందా అనేది నా ఉద్దేశం. మీ ఆవిడకి నేను ఫస్ట్ నువ్వు ఒక పార్ట్ చెప్పడానికి ముందు ఏం చెప్పానో, నేను స్టిల్ అదే స్టాండ్ మీద ఉన్నా. మీ ఆవిడ పర్ఫెక్ట్. మీ ఆవిడకి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్సే లేవు. ఆ ఎనకాల నీకు ఆయనకి గొడవ అయ్యేదానికి ఆడికి డాబా ఉంది ఎక్కి కూర్చున్నాడే తప్ప, మీ ఇంట్లో మీ ఆవిడని టార్గెట్ చేయాల్సిన అవసరం అతనికి లేనే లేదు. నిన్ను వదిలేసి ఎవరో అంతే పనికిమాలినోడిని మేడం. తగులుకోవాల్సినంత క్యారెక్టర్‌లెస్ మీ ఆవిడ కాదు. ఎందుకంటే నువ్వు అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోలే. ఆ అమ్మాయి నిన్ను కాదు ఇంకా బెటరోడు కావాలనుకుంటే ఆ అమ్మాయి చేసుకోగలదు. నువ్వే కావాలని నువ్వు అనగానే ఒప్పుకొని ఆళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, నువ్వు నీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, పోరాడి చేసుకున్న ఒక కాపురం. ఎక్కడ పోయిందో తెలుసా? మన ఆలోచన విధానం వల్ల. లేదు మేడం. లేదు ఏమైందంటే ఇప్పుడు సెప్టెంబర్‌లో అయిందండి మేడం. మేము మళ్ళీ మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తది. పర్లే. ఇష్యూ చెప్పండి. ఓపికగా మమ్మల్ని 24 నమ్మి ఇక్కడి దాకా వచ్చినప్పుడు మేము 24 100% కరెక్ట్ సజెషన్ ఇవ్వాలి కదా! అప్పట్లో చెప్పండి. 24 సెప్టెంబర్‌లో మాకు ఇద్దరి మధ్య కొట్లాట రాని టైంలో మాకు ఏ రోజైతే అసలు మేము ఫిజికల్‌గా లేము. బానే ఉన్నాము. ఆమెకు బ్యాక్ సైడ్‌లో స్కిన్ డ్యామేజ్ అయింది మేడం. నేను ఆ రోజు బాగా డిప్రెషన్‌కెళ్ళిపోయినాను. ఎందుకయిందని అడిగాను. సమాధానం చెప్పలేదు. హ్మ్. నేనిగ ఆ రోజు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఫిజికల్‌గా నేను బోర్కర్కెళ్ళిపోయి ఇగ బాగా నేను ఎప్పటివరకు నాకు 1 ఇయర్‌గా నాకు దూరం పెట్టేస్తుంది. ఈరోజు నాకొక అది నా దగ్గర యాక్చువల్లీ అలాంటి కొన్ని ఫోటోల రూపంలో పెట్టుకున్నాను. కానీ బాగుండదని చెప్పేసి వదిలేసాను. అలాగే. స్కిన్ మొత్తం ఇలా ఒక కొట్టుకుపోయింది. బ్యాక్‌లో. దేనివల్ల? బ్యాక్. దేనివల్ల అంటే చెప్పలేనిగ నేను. ఎప్పుడు ఎంత కాలం క్రితం? అదే లాస్ట్ సెప్టెంబర్‌లో లొల్లి ఇష్యూ అయిందన్నప్పుడు. అడిగావా? అడిగాను. ఏమంటది? తెలియదు నాకు. ఆవిడ ఒంటి మీద ఏం జరిగిందనేది ఆవిడకి తెలీదా? తెలియదు. తెలియదు. సరే నేనిప్పుడు ఆవిడతో ఫోన్‌లో మాట్లాడనా? మాట్లాడాను వద్దా? మేడం. మాట్లాడాను మేడం. ఒకసారి ఫోన్ చేయాలని మాట్లాడితే నేను కాపురానికొస్తానంటే తీసుకెళ్తావు. రాను లేదా అనుకుంటే రాను అంటే మ్యూచువల్ డైవర్స్ ఇవ్వమ్మా అని అవును అడగమంటారా? మేడం. అవును మేడం. అది కూడా ఇవ్వను మేడం నేను లీగల్‌గా ఎళ్తానంటే, మీరు లీగల్‌గా వెళ్ళటానికి రెడీయేనా? రెడీ మేడం. సరే ఫోన్ మాట్లాడడానికి ముందు ఒక్కసారి. అరేంజ్డ్ మ్యారేజ్‌లు నిలబడవు. పోరాడి లవ్ చేసుకున్న లవ్ మ్యారేజ్‌లు నిలబడవు. ఏం జరుగుతుంది ఈ సమాజంలో మ్యారిటల్ రిలేషన్‌కనే క్వెషన్ మార్క్. కొంతమంది అనుకుంటారు ఈ ఎపిసోడ్‌లు చూస్తుంటే మాకు కొంత లీగాలిటీ తెలుస్తుంది. కాపురాలు ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి. మన ప్రాబ్లమ్ కంటే ఆళ్ళ ప్రాబ్లమ్ ఏంట్రా బాబు! ఇంతుండి కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నారని ఒక సపోర్టింగ్ అనేది దొరుకుతూ ఉంటది మీకు. ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ లేవు అని ప్రాబ్లమ్ వచ్చినాక చూస్తే అప్పటికప్పుడు ఇన్ని ఎపిసోడ్‌లో తెలియవు. ఈ రోజున మీ ముందు కూర్చున్న ఒక వ్యక్తి చాలా పర్ఫెక్ట్ వ్యక్తి. కానీ నా దృష్టిలో అతని ఆలోచన విధానం అనేది ఎక్కడో డ్యామేజ్ అయింది. అక్కడ అక్రమ సంబంధాలు లేవు. ఏమీ లేకపోయినా ప్రతి చిన్న విషయంలోనూ భార్యని విపరీతంగా అనుమానిస్తున్నాడనేది నా ఉద్దేశం. ఆ అనుమానం ఉన్నప్పుడు ఇంట్లో వాతావరణం అనేది చాలా నెగెటివ్‌గానే ఉంటది. ప్రతి మాటలోనూ అనుమానం, ప్రతి వ్యవహారంలోనూ ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి భరించటం కష్టంగా ఉంటది. ఆ అమ్మాయికున్న ఆప్షన్ ఏంటి? పుట్టింటికెళ్ళిపోవడం, పిల్లల్ని తీసుకొని. మళ్ళీ ఆళ్ళు కూడా అక్కడ భారంగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం పని చెయ్యట్ల. ఇద్దరు పిల్లల్ని నిన్ను పోషించడం అవసరమా? ఆ అల్లుడి దగ్గరికే వెళ్ళని తన్ని తరుముతున్నట్టు లెక్క ఒక రకంగా. లేదా కౌన్సెలింగ్ ఇచ్చి బలవంతంగా పంపిస్తున్నట్టు లెక్క. ఇలా రిపీటెడ్‌గా ఒక ఆడపిల్లని పంపిస్తున్నారు అంటే, ఆ అమ్మాయికి వెనకాల సపోర్ట్ ప్రాపర్‌గా లేనట్లు. అలా సపోర్ట్ లేని వ్యక్తులు మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ఇద్దరు పిల్లలనో లేతే ముగ్గురు పిల్లలనో మీకున్న పిల్లల్ని పోషించడం ఎలాగా అని ఆలోచించండి తల్లి. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ధైర్యాన్నిస్తది. ఇక ఈ కాపురాలు నిలబెట్టుకోవడం ఇష్టం లేకపోతే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌కి వెళ్ళటానికే చూడండి. ఎందుకంటే భర్త కావాలి అనుకుంటే, భర్త రెడీగా ఉంటే కౌన్సెలింగులు తీసుకోండి, ట్రీట్మెంట్‌లు ఇప్పించుకోండి, కాపురాలు చేయడానికి చూడండి. లేదు పేరుకి భర్త ఉండాలి, నేను ఇక్కడే ఉంటానంటే ఇగో ఇట్లా పడి తిరుగుతా ఉంటారు. ఏం చేయాలో తెలవక ఒక్కొక్కసారి డిప్రెషన్‌లకి వెళ్తూ ఉంటారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్‌గా వస్తూ ఉంటాయి. నీ పిల్లలతో పాటు మీ భర్త కూడా మీకు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. అతను లేకపోతే లైఫే లేదు. అన్నట్లుగానే మీరు బిహేవ్ చేసి, మీరు ఓపికగా ముందుకొచ్చి కౌన్సెలింగ్‌లు ఇప్పించడమా, ట్రీట్మెంట్‌లు ఇప్పించడం అనేది చూసుకుంటే బెటరు. లేదు మేడం మాకంత ఓపిక లేదు అంటే, మిమ్మల్ని మీరు పోషించుకోగలిగితే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఇందాక నేను చెప్పినట్లుగా. ఒక లాస్ట్ ఆప్షన్‌గా మీ కేస్‌లో అయితే ట్రై చేద్దామండి. మేడం. మీ వైఫు మాట్లాడితే. కానీ ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి సార్. మేబీ అమ్మాయి కేసులేయకపోతే సంతోషమే. మళ్ళీ మీరు ఆమె మామగారు వీళ్ళతో కూర్చుంటారు, సెటిల్మెంట్ చేసుకుంటారు, అమ్మాయిని తెచ్చుకుంటారు. తెచ్చుకునే ముందు మీరు ఒక సైకియాట్రిస్ట్‌ని కూడా కలవండి. నేను కరెక్టా? కాదా? అప్పుడు మీ డెసిషన్ కరెక్ట్ కింద లెక్క. నేను మా ఆవిడని తెచ్చుకోవడానికి వెళ్తున్నా. మా ఆవిడతో నేను హ్యాపీగా బతకగలను. ఈ క్లారిటీ మీకుండాలంటే రమ్య గారు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక సైకియాట్రిస్ట్‌ని కలిసి ఎవరినైనా మీకు నెట్‌లో వెతికితే బోలెడుమంది దొరుకుతారు. లేదా హాస్పిటల్స్ కూడా ఉంటాయి. లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఒకసారి మీరు కౌన్సెలింగ్ గాని అది తీసుకుంటే, బాబు నీకు ఇట్లా కాదు, ఇది ఇలా బిహేవ్ చేయండి అని బిహేవియరల్ థెరపీ అన్నా ఇస్తారు. లేదా మెడిసిన్ అన్నా ఇచ్చారే అనుకోండి.
ఓహో! అవి తీసుకున్నాకే డెసిషన్ తీసుకోండి. వెంటనే మీ భార్యని తెచ్చుకోవద్దు. అలాగే వదిలేయొద్దు. లీగల్‌గా అస్సలు ఎళ్ళొద్దు. మీ కేస్‌కి అసలు లీగాలిటీకి చాలా దూరం. వద్దు. వన్స్ లీగల్‌గా దిగినాక చాలా కాపురాలు నాశనం అవుతాయి. ఎందుకంటే అంత దూరం వచ్చారు అంటేనే నిలబెట్టుకోవడం ఛాన్స్ లేని కేసులు. ఒకవేళ మీ ఆవిడ ట్రై చేశారు, మళ్ళీ పంచాయతీలు పెట్టారు, ఆ అమ్మాయి నేను రాను ఏం చేసుకుంటావో చేసుకోనంది. కనీసం ఒక 6 మంత్స్ టైమ్ ఇవ్వండి. వాళ్ళు ఆలోచించుకోవడానికి. 6 మంత్స్, 1 ఇయర్‌కి కూడా అమ్మాయి రాకపోతే మీరు పిల్లలు కావాలి అనుకుంటే చైల్డ్ కస్టడీ పిటిషన్‌తో ట్రై చేసుకోండి. డైవర్స్ అనేది ఒక 1 ½ ఇయర్ తర్వాతే వేసుకోవడానికి చూడండి. ఒకవేళ ఆవిడే 498 డొమెస్టిక్ వైలెన్స్‌లు, మెయింటెనెన్స్‌లు వేసేసింది. నేను డైవర్స్ ఇవ్వను, ఎన్ని సంవత్సరాలన్నా కోర్ట్‌లో తిరుగుతాను అని ఆవిడ అనుకుందే అనుకోండి. అప్పుడు మీరు డైవర్స్ కేస్ వేసుకుందురు. ఇప్పుడు కోర్ట్‌లు కొంచెం ఈజీగానే డైవర్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే మాక్సిమం నిలబెట్టడానికి ట్రై చేస్తారు కాపురాలు. ఇన్ కేస్ ఆవిడ ఇవ్వను, నేను జిడ్డుగానే ఫైట్ చేస్తానంటే కోర్ట్‌లు కొంత కాంపెన్సేషన్ ఆర్డర్ చేసి విడాకులు ఇస్తున్నారు. సో, మీరు లీగల్‌గా వెళ్తే టైం పట్టేస్తది. లేకపోతే నాకు లీగల్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఇట్లా అనుకోకండి. మీ న్యాయం కోసం ఎందుకంటే ఒకళ్ళు ఒప్పుకోకపోతే బలవంతంగా జడ్జి కూడా ఒప్పించరు. ఇచ్చిపడేయి అని. ఇక్కడ మేము కొంచెం కౌన్సెలింగ్ ఇచ్చి ఒప్పించడానికి ట్రై చేస్తాం తప్ప మేము కూడా ఎవరిని బలవంతం చేయం. కోర్టుల చుట్టూ తిరుగుతారా? ఇవి లీగాలిటీ తిరగండి. లేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటానంటారా? ఈ ప్రాసెస్‌లో మ్యూచువల్‌కి వెళ్ళండి అని చెప్తాం. ఇక్కడ మీ వైఫ్‌ని నేను అడిగానే అనుకోండి ఫోన్ చేసి. వాళ్ళు ఎలా అన్నా రియాక్ట్ అవ్వచ్చు. ఈయన ఇప్పటిదాకా ఇంత చేసి ఇప్పుడు టీవీ షో దాకా వెళ్ళిపోయాడని. మేబీ మీ ఫేసులు తెలియవు, మీ పేర్లు తెలియవు. పేర్లు కూడా మాక్సిమం మార్చే చెప్తూ ఉంటాం. ఇలాంటి ప్రాసెస్‌లో మాట్లాడండి మేడం పర్వాలేదు అంటే మాట్లాడతాను. మాట్లాడితే ఆ అమ్మాయి రావచ్చు, రాకపోవచ్చు, లీగల్‌గా వెళ్ళొచ్చు. 20 డేస్‌కి మీరు లీగల్‌గా వెళ్ళటానికి రెడీయా? ఒకవేళ థర్డ్ ఆప్షన్ ఆ అమ్మాయి ఎతుక్కుంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి కేసేసేసిందనుకో, అక్కడైనా నేను కాపురం కావాలని అడిగానండి. పెద్ద మనుషుల దగ్గర ఇప్పటికి 3 సార్లు అయిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో ఎవరో అందరం కూర్చొని. ఇంక నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. అందుకే టీవీ షో దాకా ఎళ్ళాను. అక్కడ కూడా కలవడానికే ట్రై చేశాను అని చెప్పండి పోలీసులతో. ఎందుకంటే ఇప్పుడు నేను కలపడం కోసమనే ఆవిడ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడానికే మాట్లాడతాను. మీ నంబర్ తీస్తారా వాళ్ళు? తీస్తారు మేడం. తీస్తే మీ నంబర్‌తో మాట్లాడొచ్చు. తల్లి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను. మీ హస్బెండ్ మా దగ్గరకొచ్చాడు. మేడం నా భార్య నన్ను పిల్లల్ని కలపండి అని. మీరు మీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అంటేనే మీరిద్దరూ కలిసిపోవచ్చు. ఏమైంది? మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళిపోతున్నావు రిపీటెడ్‌గా? ఇతనితో నీకేంటి తల్లి కష్టం? మేడం ఆయన ఏం చెప్పలేరా మీకు? చెప్పారు. నాకు నేనైతే మరి నీకు ఫేవర్‌గా మాట్లాడాను. అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నీకు ఫోన్ చేశాను తల్లి. ఎందుకంటే ఇప్పుడు నేను నువ్వు ఒక పార్టీ అయిపోయావు. మీ ఆయన వేరే పార్టీ అయ్యాడు. నేను మీ దగ్గరకొస్తే మీరేంటండి మా ఆవిడకి ఫేవర్‌గా మాట్లాడుతున్నారా అంటున్నాడు. అది నిజమా కాదా కనుక్కోవడానికి నీకు ఫోన్ చేశాను ఒక రకంగా. అసలు మీ ఆయనతో నీకేం కష్టం అని ఎళ్ళిపోయావు తల్లి? ఏంటి కష్టం ఏంటమ్మా మీ ఆయనతో నీకు? ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు మేడం. నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆయనతోని. కానీ ఆయన మొత్తం ఎట్లా అంటే మస్తు అనుమానిస్తాడు మేడం. సూపర్. ప్రతి నిమిషం, ప్రతి క్షణం అసలు ఎట్లా అంటే అసలు ఏం అర్థం కాదు ఆయనతోనుంటే. అప్పుడు నీకు అర్థం కాలేదా తల్లి? నువ్వెప్పుడు మా ఎపిసోడ్స్ చూడలేదా రమ్య గారివి? నీకు అర్థమవుతుందా ఈ రోజున ప్రాబ్లమ్ ఏది ఎక్కువగా ఉంది అని? అనుమానం. ఎందుకు అనుమానం వస్తుంది? ఆయనకేమన్నా సైకలాజికల్ డిప్రెషనా? ప్రాబ్లమా అని మీరెందుకు అనుకోలేదమ్మా? నేను చాలా సార్లు అనుకున్నాను మేడం. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒకళ్ళ దగ్గరికి ఎళ్లి కౌన్సెలింగ్ అన్నా ఇప్పిస్తే, ట్రీట్మెంట్ ఇప్పిస్తే క్యూర్ అయిపోతాడు కదా తల్లి. ఆ అబ్బాయి మంచోడు, నువ్వు మంచిదానివి, ఇద్దరు పిల్లలు. మాకు ఆయన ఇక్కడ కూర్చున్న 10 నిమిషాల్లో అర్థమైంది. సైకలాజికల్ ప్రాబ్లమ్ విపరీతమైన అనుమానం అని. పాపం అతను ఎతికి చెప్తున్నా కూడా నూతిలోంచి ఎతికి తీస్తున్నాడు కొన్ని సాక్ష్యాలు. ఏవీ పనికిరావు. నేను 100 మార్క్స్ ఏసేసాను. అమ్మాయి క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని. మీ ఆయన్ని అడుగు కావాలంటే. సార్ చెప్పానా లేదా మీకు? మీ ఆవిడ క్యారెక్టర్ 100% పర్ఫెక్ట్ అండి అని. మేడం నేను చెప్పేది వినండి మేడం ఒక్కసారి. చెప్పు నాన్న. సార్ ఉన్నారు కదా చక్రవర్తి సార్. అవునమ్మా. అయితే ఇంతకుముందు 1 ఇయర్ క్రితం కూడా ఇట్లా వెళ్దాము సార్ దగ్గరికి వెళ్దాము అది ఇది అని అన్నాడు ఆయన. ఆయనే అన్నాడు. మా ఆయననే అంటే నాకు తెలియదు కదా మేడం, అంత ఎక్కువ నాకు తెలియదు. ఆయనకు తెలుసు అన్ని. సూపర్. వెళ్దాం అయితే ఆయన ఒకసారి అన్నారు. అంటే నేనేం చేసిన అంటే రిపీటెడ్ అదే చెప్తున్నా, వెళ్దాం ఒకసారి వెళ్తేనే నీకు క్లియర్ అవుతుంది అని. నేను మా హస్బెండ్ బతిమలాడలేదు మేడం. మా అన్నతో కూడా మాట్లాడించిన అనమాట. అన్న ఏదన్నా ఉంటే ఖర్చు పెట్టుకుందాము, ఏమైనా సరే పెట్టుకో, ఇట్లా సార్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. వెళ్దాం అంటే సరే వెళ్దామని మా అన్న కూడా అన్నాడు అనమాట.
అది అయిపోయింది. అది అయిపోయినాక ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మేడం, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్న అవుతాడు. సంగమేశ్వర్ వాళ్ళ పాపంపేటు. నేను అన్నని కూడా ఒకసారి ఇంతకు ముందు 1 ఇయర్ కంటే ముందే అన్న ఒకసారి వెళ్దాం, అన్నకు కూడా కొంచెం తెలుసు. అక్కడ ఎవరో తెలుసు అంటే హైదరాబాద్ లో డాక్టర్, ఆ డాక్టర్ వెళ్దామని అన్నాడు ఒకసారి. అదే ఎక్కడో ఒక చోటకి. ఓకేనా మేడం నేను ఏం చెప్పినంటే, అన్న ప్లీజ్ అన్న తీసుకెళ్ళన్నా అన్న కూడా ఒక 1 వీక్ 10 days ఫోన్ చేసిన మేడం. అప్పుడు అన్న సరేరా వెళ్దాం ఒక్క అనుమానం తప్ప ఇంకేమీ లేవా మీ ఆయనతో నీకు కష్టాలు? మేడం ఆయన ఒక ఫుడ్ పెట్టట్లేదని కాదు మేడం, అన్ని చేస్తారు మేడం. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు మేడం. అనుమానంతో నేను ఎంత టార్చర్ అంటే, ఒకవేళ ఆయన చచ్చిపోతాడో తెలియదు, నేను చచ్చిపోతున్నా కూడా తెలియదు. అసలు ఆయన చేసే కథలకు బ్రతకాల్సింది కూడా కాదు నేను. అవునమ్మా. అంటే ఇప్పుడు ఊరికే తిడతాడా, అరుస్తాడా, లేకపోతే దూరంగా ఉంచుతాడా? అతను ఏం చెప్తున్నాడంటే, నాతో సెక్సువల్ గా సంబంధం ఉండదండి, అమ్మాయి దూరంగా ఉంటది, అందుకే నాకు అనుమానం వేరే వాళ్ళతో ఉంటదేమో అనేది. అవి మాకు అర్థం అవుతున్నాయి, సైకలాజికల్ ప్రాబ్లం అని. కాకపోతే ఇది ఎంతవరకు నిజం? నువ్వే దూరంగా ఉంటావు, ఫిజికల్ గా దగ్గరికి రావు అనేది. కాదు మేడం, ఒకసారి ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాటలతో వేధిస్తే మనసు చచ్చిపోయినాక ఇంకెట్లుంటది చెప్పు మేడం. అవును తల్లి. పక్కకు వచ్చినప్పుడు కూడా మస్తు రకాలుగా వేధిస్తాడు. మాటలు చచ్చిపోయే మాటలేగా, నీకొకటి బాగుండే ఆ మాటలు. 2 పిల్లలు మేడం, చచ్చిపోతే 2 పిల్లలు ఏమైపోతారో అది. నానా ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తికి కొంత ప్రాబ్లం ఉంది అని మేము కనిపెట్టి చెప్తున్నాం. నువ్వు అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఎలా తల్లి? నీ పిల్లలతో పాటు నీ భర్తను కూడా నువ్వు కాపాడుకోవాలా, ఒప్పించుకోవాలా ధైర్యంగా. నువ్వు డిప్రెషన్ కి వెళ్ళి బాధపడితే అట్లాగా? లేదు మేడం, 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కువ అవుతుంది. అసలు కొద్ది రోజులు మా ఇంట్లో, మాది లవ్ మ్యారేజ్ మేడం. చెప్పాడమ్మా. నేను కొద్ది రోజులు మా వాళ్ళకి కూడా చెప్పుకోలేను. ఎట్లుంటది ఊర్లో మళ్ళీ గలీజ్గా ఉంటది, మా వాళ్ళు కూడా వద్దు అనగా పెళ్లి చేసుకున్నా నేను. అట్లా కొద్ది రోజులు చెప్పలేను. తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ చెప్పిన తర్వాత కూడా మా వాళ్ళు కూడా. ఏం చేస్తాడమ్మా నిన్ను? ఏ రకంగా హింసిస్తాడు? అంటే మాటల ద్వారానా, కొడతాడా, తిడతాడా, ఎట్లా? మేడం అన్ని మేడం మాటలు అంటాడు. పిల్లల్ని ఎలా చూస్తాడమ్మా? కోపం వచ్చే మాటలు అన్నప్పుడు నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు అంటే చాలు కొడతాడా? కొడతాడు మేడం, కొడతాడు, తిడతాడు. ఆయన పిల్లల్ని ఎలా చూస్తాడమ్మా? పిల్లల్ని బాగానే చూస్తాడు మేడం. ఓకే తల్లి. ఆస్తులు ఏమున్నాయి? ఏం సంపాదిస్తున్నాడా? ఏమన్నా పని చేస్తాడా ఏంటి? కాంట్రాక్టర్ వర్క్ చేస్తుంది మేడం ప్రస్తుతానికి అయితే. ఓకే. ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? అంటే మీరు గబుక్కుని. ల్యాండ్ ఉంది, పొలం ఉంది, బోర్ ఉంది. మీ అత్తగారు నీతో బాగానే ఉంటారమ్మా? బాగానే ఉంటారు మేడం. మా ఇద్దరు మధ్యలోనే గొడవ వస్తే మా అత్త అడ్డం వస్తే ఆమెను కూడా కొడతాడు, తిడతాడు మళ్ళీ. మేడం ఎట్లా అంటే, ఊర్లో కూడా పెద్ద మనుషులను 10 సార్లు అంటే మా వాళ్ళు, అంటే నేను ఒక 10 సార్లు చెప్తే వాళ్ళు కూడా ఒక్కసారి చూద్దాంలే అనుకుంటా ముందుకు వచ్చి ఇట్లా పిలిపిస్తుండే. మాట్లాడినప్పుడే సరే అంటుండే. మళ్ళీ ఒక 1 వీక్ 10 days కదా, మళ్ళీ ఆయన ప్రవర్తన ఆయనదే, ఆయన తీరు ఆయనదే. సరే, ఇట్లాంటి ఆయనకి ఎందుకు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తావా? పని డైవర్స్ ఇచ్చేస్తావా? ఆ ఉన్న ఆస్తి అంతా పిల్లలకి రాయించేస్తావు. ఏమో మేడం, నేను ఎట్లా అంటే సర్లే ఈయనతో ఉంటే కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు, కొద్ది రోజులు దూరం అయితే నన్ను ఎట్లా ఉంటుండొచ్చు అని. అసలు ఏందో ఇక ఆయన దగ్గర. వెరీ గుడ్ తల్లి. అసలు నీకు ఫుల్ మార్క్స్ రమ్య గారు వేశారు అంటేనే నీకు అర్థం అవ్వాలి. నేను లాస్ట్ లో కూడా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఒక క్వశ్చన్ అడిగాను. ఆస్తి మొత్తం రాయించేసి ఇస్తాను, మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా అని. అయినా కూడా నువ్వు నా భర్త మారటం కోసం వెయిట్ చేస్తున్నానండి అన్నావు. చాలు, ఆ మాట మీద ఉండమ్మా. లీగల్ ప్రాసెస్ లోను అతనికి చెప్పమ్మా. అయితే మీరు అన్నారు కదా ఇంతకు ముందు నాకు సైకాలజిస్ట్ ప్రాబ్లం అని. అవునమ్మా. అలా ఫ్రెండ్ అని 1 year క్రితం ముందు మాట్లాడిన అన్నతోని మొన్న ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక 15-16 days అవుతుంది. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి అంత ఇడికి రాకముందు ఒక 1 month ముందు కూడా మాట్లాడిన అన్నతో నేను. అన్న ప్లీజ్ అన్న తీసుకెళ్ళన్నా, మీకు తెలిసిన దగ్గరికి ప్లీజ్ అన్న అని 1 week 10 days ఆయనకు అడగండి ఈ విషయం కూడా.
ఒక 10 డేస్ కూడా నేను అన్నతో ఒక రోజు తప్పించి ఒక సరే రోజు నువ్వు రోజు దగ్గరుంటే ఫోన్ ఒక నిమిషం, నువ్వు దగ్గరుంటే నేను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను, నీ భర్తని దగ్గరుండి తీసుకొని వెళ్తావా? వాళ్ళు వీళ్ళు ఎందుకు తల్లి, నీకు ఎక్కడికి వెళ్ళాలని తెలియట్లేదు అంతేగా, నీ భర్తని ఎక్కడికి తెలియట్లేదు తీసుకెళ్ళలేదు మేడం. అని. నేను అంటే లొకేషన్ దగ్గర ఆయన నుంచి కూడా అన్నీ చెప్తాను. అసలు రావడానికి ఒప్పుకోలేదు అదే మేడం నాన్న, ఆయన ఇప్పుడు కూడా. నేను అతనితో మాట్లాడతాను, అతను వస్తాను అంటే నువ్వు దగ్గరుండి తీసుకొని వెళ్తావా? ఆయన వస్తాడా మేడం? నాకు అసలు ఇంకా మీరే అట్లా మీరే నేనే చూపిస్తామంటే ఒప్పిస్తా. నేను ఒక్క నిమిషం తల్లి. ఇప్పుడు నువ్వు మీ ఆయన్ని ఎవరికొకళ్ళు చూపించండి అని నువ్వు అంటున్నావు. నేను ఆ! నిన్నేం రిక్వెస్ట్ చేస్తున్నా? నువ్వు పక్కనుంటే ఆయనకి ఇంకొంచెం ధైర్యంగా ఉంటది. నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తాను, నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళు. నువ్వేమంటున్నావు? మేడం నాకు తెలియదు మేడం అంటున్నావు. నేనేమంటున్నా? నేనే అపాయింట్మెంట్ తీసుకుంటాను, నువ్వు దగ్గరుండి మీ ఆయన్ని అక్కడికి తీసుకెళ్తావా? నేను లొకేషను, టైము అవన్నీ చెప్తాను అని అడుగుతున్నా. తీసుకెళ్తాం మేడం. వెరీ గుడ్ నాన్న. నాన్న మీ హస్బెండ్ ఇక్కడికొచ్చింది, మేడం మా ఆవిడకి ఇట్లా ఇట్లా అని ఏదో చెప్పాడు. అవి మేము కనీసం 1 పాయింట్ కూడా కన్సిడర్ చేయలే. 2 రమ్య గారు ఆపోజిట్ వాళ్ళని కూడా ఎస్టిమేట్ చేస్తారు ఒక స్టోరీ విన్నాక అనేదాన్ని నువ్వు కన్ఫర్మ్ చేసావు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 నీ భర్తకి ఉన్నది సైకలాజికల్‌గా కొంచెం డిప్రెషన్. అది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే క్లియర్ అయిపోద్ది. అది మీరిద్దరూ చాలా మంచి మేడం ఆదర్శ దంపతుల కింద లెక్క అట్లా తల్లి. నేను కూడా చాలా సార్లు అనుకున్నా మేడం. కానీ అనుకున్నావు గాని వినాలి. రావట్లేదు నాకు. అదే నేనేం తల్లి, చెప్పినా ఇట్లా ఉన్న వాళ్ళు రారమ్మా, వినండి. మీరు లీగల్ గా వెళ్లాల్సిన కేసే కాదు. మీ హస్బెండ్ ని మార్చడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఆ పిల్లోడు కూడా మంచోడే. ఈ ఒక్క ప్రాబ్లం అతను సహజంగా మంచోడే చేస్తున్న పని కాదు. మేడం. అయితే ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిన కదా అన్న. ఆ ఈ రోజు మా అన్నకు ఫోన్ చేసిందంట పొద్దున కూడా. చేసి ఫోన్ చేసి ఎందుకురా ఇట్లా మంచిగా మాట్లాడితే తెలుసు కదా, అవును. ఎందుకు వచ్చిందిరా చెల్లె, ఏందిరా ప్రాబ్లం అంటే, ఎన్నిసార్లు అట్లయినా అంతే వేస్తుందన్న, ఏంది మళ్ళా అని మొన్న తీసుకొచ్చినాం అని చెప్పిండంట. ఆ, నిన్న ఒకసారి మాట్లాడమందు అని మా అన్న నాకు చెప్పిండు. చెప్తే ఏం మాట్లాడాలన్నా మొన్నటి దాకా ఒక నెల కంటే ముందు అన్నతో కూడా మస్తు 1 వీక్ 10 డేస్ అట్లనే మాట్లాడినా, నేను మస్తు బతిమలాడినా. అన్న సరే కూడా అమ్మా, ఇప్పుడు అప్పట్లో నేను ఏం ఒక సొల్యూషన్ చెప్తున్నాను, మళ్ళీ అది చెప్పడం వేస్ట్ గానీ నాకు. నేను మీ హస్బెండ్ తో మాట్లాడతాను, అతను నీకు ఫోన్ చేస్తాడు, మీరంతా ఒక డెసిషన్ తీసుకోండి. మీరిద్దరూ కలిసి వెళ్తాను అంటే నేను ఆయనకు ఆ ఆఫర్ కూడా చెప్తాను, ఇద్దరు కలిసి వెళ్దురు గాని. సరేనా? నీకు నమ్మకం కలిగితేనే, మీ ఆయన క్యూర్ అయ్యాడు అన్నాకే కాపురానికి వెళ్ళు. అక్కడికి తీసుకువెళ్ళడానికి మాత్రం నువ్వు తోడుండు. ఆయన సరే మారిపోయి నీ మేడం. దగ్గరికి అట్లయితే రావడం నేను కాదు. వెళ్తా మేడం. అలాగే నాన్న. ఇప్పుడు నిన్ను కాపురం చేసేమని నేను అనట్లేదు, ఎందుకంటే నేనే నమ్మను. నువ్వు ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నావు అతను అనే మాటలకు గాని, చేతలకు గాని. అతను క్యూర్ అవును అయితే ఈ మేడం. మాటలు, ఈ చేతలు ఉండవు. ఇద్దరు పిల్లలకి మీరిద్దరూ కూడా పర్ఫెక్ట్‌గా మంచి పేరెంట్స్ అవ్వాలి అంటే అతని ట్రీట్‌మెంట్‌కి నువ్వు కొంచెం సపోర్ట్ చెయి. సరేనా? అట్లయితే నేను జాగ్రత్త చేస్తా తల్లి. మేడం. నువ్వు ధైర్యంగా ఉండు నాన్న. సార్ మీరు నన్ను తిట్టుకోకండి. పర్లేదు మేడం. ఇదే నిజం. నేను అన్న మాటకి కొంచెం ఆ పిల్ల మాట్లాడింది నాకు కొంచెం కన్ఫర్మ్ అయ్యింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. అవును మేడం. మేము అంతకుముందు ఆ అమ్మాయితో మాట్లాడలే. ఈరోజు న్యాయ వేదిక ద్వారా మేము చేయగలిగే హెల్ప్, ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి నీతో కాపురం చేయించలేం. నువ్వు వెళ్ళి అడిగితే వచ్చేస్తది కూడా ఆ పిల్ల. ఎన్నిసార్లు నువ్వు హింసించినా పడటానికి రెడీగా ఉంది. ఎన్నిసార్లు నువ్వు కట్టినా పడడానికి రెడీ ఉంది. కానీ ఆ పడటం అనేది ఒక 10 రోజులో, నెల రోజులో భరించగలుగుతుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళి పికప్ అయ్యి ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ వస్తుంది. మళ్ళీ నీతో తిట్లు, తన్నులు తింటుంది. ఎనర్జీ బ్యాటరీ అయిపోయినాక మళ్ళీ ఎళ్తుంది. మళ్ళీ వాళ్ళు కౌన్సెలింగ్ ఇచ్చి, బూస్ట్ ఇచ్చి కాస్త తిండి పెట్టి పంపిస్తున్నారు. నువ్వు మానసికంగా ఎనర్జీ మొత్తం లాగేస్తున్నావు. ఎందుకు అంటే నువ్వు చెయ్యాలని కాదిది. ఓకే. సైకలాజికల్‌గా ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే, కోపం వచ్చినప్పుడు రమ్య గారు రేంజ్ ఒకటుంటది. నార్మల్ వ్యక్తి రేంజ్ ఒకటుంటది. కొంచెం ఇబ్బందున్న వ్యక్తి రేంజ్ వేరుగా అవును. ఉంటది. ఎవ్వరికన్నా కోపం వస్తది ఆ సిట్యుయేషన్ బట్టి. చిన్న చిన్న విషయాలకు మేము కోప్పడకపోవచ్చేమో. సిట్యుయేషన్ బట్టి ఉంటేగా. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాల. నన్ను మీరు నమ్మితే దయచేసి మీ ఆవిడకి అక్రమ సంబంధాలు లేవు అని రమ్య గారు సర్టిఫై చేసేసారని ఫిక్స్ అవ్వండి. బయట దరిద్రంగా ఉన్నారు జనాలు. మీ ఆవిడ బంగారం. మీ అమ్మతో కలిసి ఉండి, అరే బాబు! అందరికీ ఒక రకమైన కష్టాలు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కష్టాలు, మిగతా మేడం. కష్టాలన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీకేం సైకలాజికల్ మేడం. ప్రాబ్లమ్ మేడం. కూడా లేదు సార్. మేడం. వినండి. ఈ అనుమానం అనే ఒక చిన్నది ఉంది కదా! అది ట్రీట్‌మెంట్‌తో వెళ్ళిపోద్ది. మిగతా అంతా అసలు ఆ అమ్మాయి నా దేవుడండి అంటుంది. దేవుడే ఇలా ఉంటే ఎట్లా? ఎవరికి మొత్తుకుంటది ఆ పిల్ల? మేడం. ఇప్పుడు తను చెప్పడంలో తప్పుందని అనట్లేదు. నేను గూడా
మా దగ్గర ఇప్పుడు నేను అన్నావు కదా, నువ్వు ఇంతకుముందు అన్నారు మేడం. సార్ మీ ఏంటంటే మీ బ్రదర్ ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, వెళ్తే ఇప్పుడు రమ్య గారిని ఎత్తుక్కొని వచ్చారు. రమ్య గారు ఏం చెప్తున్నారు? మా ఆవిడ పర్ఫెక్ట్ అని చెప్తుంది, ఒక్క కౌన్సిలింగ్కి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆవిడ. కౌన్సిలింగ్కి వెళ్ళడానికి నాకున్న ఆప్షన్స్ ఏంటి? ఇది ఒక్కటి ట్రై చేయండి, మీ ఆవిడ కూడా వస్తుంది. మీరు కౌన్సిలింగ్లో ఒక 3 నెలలు పర్ఫెక్ట్గా ఇంటికి వెళ్ళండి, మీ ఆవిడని పిల్లల్ని కలవండి. మీరు ఆల్రెడీ పాపం ఓ 1000 రూపాయలు కూడా వేసారట ఆ పిల్లకి ఏదో హెల్ప్ కోసం. 1000 రూపాయలు మేడం, ఎప్పుడు 1000 రూపాయలు కావాలన్నా ఇస్తాడు ఎప్పుడు అంటుంది. పైసలు కావాలన్నా ఇస్తాడు. అంటే అసలు ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బంది పెట్టట్లా, తిండికి ఇబ్బంది పెట్టట్లా, ఉన్నంతలో పని చేస్తున్నారు. ఒక్కటి పక్కన పడుకున్న అనుమానిస్తే ఎలా పడుకోను మేడం అంటుంది. దానికి ఆన్సర్ ఏం చెప్తాను సార్ నేను? వాస్తవమే మీకు చెప్పిన. మేము ఎట్లా అంటే మా పరిస్థితులు మేడం, మా మదర్ ఉంది, తను కొంచెం ఏజ్ పర్సన్. తన యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మేము తన పూర్తిగా మీకు కూడా మేము పూర్తి చెప్పలేకపోతున్నాము, పూర్తి చెప్పుకోలేము సార్. చెప్పొద్దు, పూర్తిగా అంటే చెప్పొద్దు. డాక్టర్ కి చెప్పండి, నేను ఆ అమ్మాయిని మీతో కలపడం నా బాధ్యత. లేదు ఒప్పుకోకపోతే మ్యూచువల్ డైవర్స్ ఇప్పించడం నా బాధ్యత. మీరు ఒక 3 months పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను కౌన్సిలింగ్ తీసుకున్నానండి, మీరు కావాలంటే డాక్టర్తో మాట్లాడుకోండి అనండి. నేను డాక్టర్తో మాట్లాడతా. ఈ అబ్బాయి పర్ఫెక్ట్ అండి అని ఏ ఒక్క డాక్టర్ నాకు చెప్పినా, నీకు ఈ రెండిట్లో ఒకటి చేయించి ఇవ్వడం నా బాధ్యత, మీ ఇంటికి వచ్చి చేస్తా. ఈ ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తాం. మీరు వచ్చింది న్యాయ వేదిక అడ్వకేట్ రమ్య గారి దగ్గరికి. ఊరికే అట్లా ఖాళీ చేతులతో అయితే పంపించను. 99% నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు 2 పాయింట్లు అడిగారు నన్ను నా భార్య పిల్లల్ని కలపండి, లేదా నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించండి. లీగాలిటీ అనేది లేకుండా చేస్తాం మీ కేసులో. ఓకే, ఒక్క 3 months ఒక డాక్టర్ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను ఆయనతో మాట్లాడతాను. ఆ రోజే మీ ఇంటికి వస్తాను. ఇతను పర్ఫెక్ట్ అండి అని చెప్పగానే, లేదు మేడం అతనికి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే మీరు మీ అత్తగారింటికి వెళ్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, పిల్లలతోటి భార్యతోటి హ్యాపీగా ఉంటూ ఉండండి. ఇంటికి మాత్రం కాపురానికి అప్పుడే పంపించను, నాకు డాక్టర్ చెప్పేదాకా. ఓకే మేడం. ఇంకా పెద్ద మనుషులు అవసరంలా, ఎవ్వరు అవసరం. ఓకే, ఆల్ ది బెస్ట్.